నిన్ను బలహీనపరచడం ఒకటి వల్ల కాదు. అది అయితే గీతే సైతాను గాడి వల్లే అయితే అవదు. ఇంత మంచి వాక్యం విని బలహీనలు అవుతారా? హలో, ఇంత వాక్యం విని దేవుడి కృపలోంచి దూరం అవుతారా? ఇంత వాక్యము నుంచి దరిద్రపు స్థితిలో అడిగిపోతారా? లేదు. నిన్ను బలహీనపరిచేది వ్యక్తి కాదు, శక్తి. ఏ శక్తి? దైవ శక్తి కాదు, సైతానుగాడి శక్తి. దానికి అనుగుణంగా మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తాను, వినండి. మంచి తిండి తిన్నవానికి మంచి బలం వస్తుంది. రేపు కాక వచ్చిద్దా రాదా? మంచి తిండి తింటే మంచి బలం వచ్చింది. మంచి తిండి తినకపోతే, అది ఆరోగ్యకరమైన తిండి కాకపోతే రోగం వస్తుంది. ఆరోగ్యాన్ని వాడు తినే